హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు చార్ధామ్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో ఈ కంటిన్యూషన్ వీడియోలో మేము స్టే చేసిన హోటల్ అనమాట. ఇక్కడ స్టెప్స్ నేను ఈ విధంగా ఎక్కడా చూడలేదు అనమాట. 3 ఫ్లోర్స్కి ఒకటే స్టెప్స్ అనమాట, కింద నుంచి పై వరకు. ఆ మెట్లు కూడా ఎలా ఉన్నాయో చూడండి, చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. ఈ హోటల్కి ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ హోటల్ వాళ్ళు కూడా మీ లగేజ్ మీ కిందకమ్మా, మీరు ఎక్కిపోండి, మేము లగేజ్ షిఫ్ట్ చేస్తామన్న మాటకి మేము ఈ హోటల్ బుక్ చేస్తాం. లేకపోతే అసలు ఈ హోటల్ ఎక్కడానికే అవ్వదు. కానీ రూమ్స్ మాత్రం మళ్ళీ చూపిస్తాను, బాగున్నాయి. ఒకవేళ ఎవరికైనా వాళ్ళ నెంబర్ కావాలంటే నేను కమెంట్స్లో అడిగితే సపరేట్గా ఇస్తాను. ఎందుకంటే అందరికీ పలానా దగ్గర ఉండాలనేది ఏం లేదు కదా అనేసి. ఇక్కడ చూడండి, వాళ్ళ టెర్రస్ మీదకి వెళ్తే కింద నుంచి కొండ అనమాట. ఆ కొండ మీద మట్టిని సదరం చేసి అక్కడ ఆకుకూరలు వేస్తున్నారనమాట వాళ్ళ టెర్రస్ మీద. ఇది యాక్చువల్గా హోటల్ కాదు, హోమ్ స్టే అనొచ్చు. ఆ హోమ్ స్టే పైన టెర్రస్ ఎలా ఉందో చూడండి. వాళ్ళు కొండకు ఆనుకొని ఇల్లు కట్టేస్తున్నారు. ఇదేంటంటే ఆ మొక్కలన్నీ వేసింది, అక్కడ మట్టి చదరం చేసి ఆ పైన కొండ చీరలు ఇరిగి పడకుండా కొద్దిగా రాళ్ళు కట్టుకొని అక్కడ ఉన్నారనమాట. చుట్టూ వ్యూ ఎలా ఉందో చూడండి, అదిరిపోయింది కదా. నిజంగా ఇలాంటి ప్రదేశాల్లో ఉంటే జన్మ ధన్యమైపోతుంది అనిపిస్తుంది. ఇంకొక విషయం తెలుసా, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే అమ్మకి అక్కడికి వెళ్ళిన తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యాయి, అంటే దాదాపు 500 అయ్యిందనమాట. సో నేను ఇంజక్షన్ వేద్దామని చెప్పేసి చాలా షాప్స్ తిరిగాం, ఎక్కడా కూడా ఇంజక్షన్ దొరకలేదు. అంటే అక్కడ సేల్ అవ్వమ్మ, ఇలాంటి ఇంజక్షన్స్ ఇక్కడ అవసరం లేదు అని చెప్పారనమాట. అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్పి అనుకున్నాను. వాళ్ళ ఫుడ్ విషయంలో లేదా వాళ్ళు చేసే పని విషయంలో వాళ్ళకి ఏ జబ్బులు రావు అని అనిపించింది అనమాట. అది కాకుండా ఇక్కడ కొండల మధ్య మంచి గాలి, మంచి వాతావరణం, మంచి నీళ్లు, ఇవన్నీ ఎన్నో మూలికలతో కలిసిన నీళ్లు వీళ్ళు తాగుతూ ఉన్నారు. సో ఇవన్నీ చూస్తే నిజంగా లైఫ్ అంటే ఇలా ఉండాలి. మెయిన్ మనకి ఎంతున్నా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే వేస్ట్ అనిపిస్తుంది కదా. సో అలా అన్నమాట ఇది. సో మొత్తానికి మేము స్టే చేసిన రూమ్ ఇది ఒక్కొక్కరికి 300 పడింది అనుకోండి, 1500 ఒక రూమ్కి. సో రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేయండి, తర్వాత మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మేము ఎక్కడంటే ఇది బార్కోట్లో తీసుకున్న రూమ్ అనమాట ఇది. సో బడ్జెట్ రూమ్స్. సో మా వాళ్ళందరితో వచ్చినప్పుడు అందరికి బడ్జెట్ రూమ్ చూస్తాను అనమాట. ఇది 4 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇది ఒక హోమ్ స్టే, చాలా బాగుంది. మనకేంటంటే ఏదో హోటల్ రూమ్లో ఉన్నామని లేకుండా అంత హోమ్లీ అట్మాస్ఫియర్ అనమాట. పొద్దున్నే ఇంట్లో కదా కప్పుల్లో పెట్టి మేడం టీ కావాలా కాఫీ కావాలా అడిగి తెచ్చియడం, అట్లా ఇంట్లో మన సొంతంగా చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఫీల్ వచ్చిందనమాట. వాళ్ళు కూడా చాలా హోమ్లీగా, చాలా సింపుల్గా ట్రీట్ చేయడం కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఆ లగేజ్ కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేయడం, మనం అడగకున్నా కూడా. సో మనల్ని ప్రతి దగ్గర కూడా ఏమైనా ట్రబుల్ ఉందా అని అడగడం, ఇవన్నీ కూడా బాగా అనిపించాయి. నేను వాళ్ళ నెంబర్ స్క్రోలింగ్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా ఇట్లా యమునోత్రికి వెళ్ళేటప్పుడు స్టే చేయాలంటే ఇలాంటి రూమ్లో స్టే చేయొచ్చు. బడ్జెట్ రూమ్స్ అనమాట ఇవి. 1200 ఇవి. ఒక్కొక్క బెడ్ 300 ఇస్తానన్నాను, 1200. సో బెడ్స్ ఎక్కువ ఉండే కొంది ప్రైస్ కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మొత్తానికి బాగుంది అనమాట. ఒక చైర్ ఇచ్చారు, తర్వాత ఒక టీపాయి. ఓనీ లగ్జరీగా లేకున్నా కూడా జస్ట్ పర్వాలేదు. బాత్రూమ్స్ అంతా కూడా వెస్ట్రన్ ఇచ్చి బాగుందనమాట. ఇక్కడ ఏంటంటే మేము రాగానే ఏదో పేపర్ కావాలనుకున్నాం, ఈ మెష్ డోర్ కూడా పెట్టారు అనమాట. ఇవి ఎంత వేయకుండా ఇక్కడ చూడండి, పాదాలు చూడంగానే ఏదో ఒక కాగితం ఏమో అనుకున్నా, వీళ్ళు పాదాలు పెట్టారు. బాగుంది కదా. ఎందుకు ఆ పాదాలు వాళ్ళ ఇదేమో తెలియలే. నేను బడ్జెట్ రూమ్స్ అని చెప్పాను, ఒక రూమ్ చూపించాను కదా. ఇంకొక రూమ్ కూడా చూద్దాం రండి. సో ఇది డబుల్ అనమాట. అటు పక్క ఇంకా క్లీన్ చేయాల. సో క్లీన్ చేయాల. ఒకవేళ ఏదైనా చిల్డ్రన్స్ అట్లా ఉంటే ఇట్లా పోయి వాళ్ళు యూజ్ చేసేసుకోవచ్చు, వద్దనుకుంటే ఈ డోర్ వేసేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే నాకు బాగా నచ్చింది. అంటే ఒక 1200కి ఏంటంటే వర్త్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ బెడ్షీట్లు ఏంటంటే ఈ క్లైమేట్కి ఎందుకు అనుకుంటారు, అది వైట్ బెడ్షీట్ వేయించారు అనుకుంటారు కదా. ఇది క్లైమేట్కి ఏంటంటే ఇట్లాంటివి ఇస్తేనే మనం చలి కాగద్ది, అందువల్ల ఇది ఇచ్చారనమాట. సో ఇది కూడా నీట్గా స్క్వేర్ లాగా వచ్చి ఇచ్చిన్నారు, బాగుందనమాట, కంఫర్ట్గా. సో ఇక్కడ ఒక మ్యాట్ వేసేసి
తర్వాత అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. అయితే నేను చెప్పాను కదా ఒక హోమ్ స్టే హోమ్లీ అట్మాస్ఫియర్ అని చెప్పి, సో అలా ఉందన్నమాట. సో నీట్గా క్లీన్గా బడ్జెట్ రూమ్లో కావాలంటే నియర్ టు బార్కోడ్ అనమాట. దీని పేరు గౌరవ్ స్టే. నేను నంబర్స్ అంతా మీకు స్క్రోలింగ్లో ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీడియో తీస్తున్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి కానీ వాళ్ళ ఫాదర్ కానీ చాలా సింపుల్, చాలా ఏమంటారు ఒక హార్ట్తో, అంటే ఏదో ఒక కమర్షియల్గా కాకుండా సో మన వాళ్ళు వచ్చారు అన్నట్లు ట్రీట్ చేసి, సో మన తమ్ముడు మన చిన్నాన్న వచ్చినట్టు ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తారు అనమాట, ఒక హోమ్లీ. సో చాలా ఇంప్రెస్ అయ్యా, అందుకే నేను మీకు వీడియో పెడుతున్నా. ఇదేదో కమర్షియల్ వీడియో కాదు, జస్ట్ నేను నచ్చి పెట్టిన వీడియో అనమాట. మీరు అడుగుతుంటారు కదా టూర్కి వచ్చినప్పుడు రూమ్స్ ఎలా మీరు బుక్ చేసుకుంటారు, ఎలా వంట చేసుకుంటారు ఇన్ని, సో అదనమాట. అక్కడ చూసుంటారు అని ఉడుకుతా ఉంది. ఇదనమాట రూమ్. అనమాట మేము వచ్చిన మొదలుకొని హెల్ప్ చేశాడు లగేజ్లో కానీ ఏం కానీ. ఇతనే ఓనర్ వాళ్ళ అబ్బాయి అనమాట. సో నాకు బాగా నచ్చింది. నామ్ బతావనా? ఓ తుమారా నేమ్కే హోమ్ స్టే హే గౌరవ్. సో నేను ఫస్ట్ ఆన్లైన్లో చూసా రూమ్స్. కొంతమంది ఆన్లైన్లో ఏంటంటే పెద్ద హైలైట్ చేస్తుంటారు, తర్వాత మనం ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగా ఉంటుంది అనమాట. చూడండి హోమ్ స్టే అనే దానికి చూడండి పైన ఫ్లవర్ వాజ్లు టెడ్డీ బేర్. హోమ్ స్టే అంటే ఇలా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది. సో స్క్రోలింగ్లో ఇస్తాను చూడండి. తర్వాత వీళ్ళ టెర్రస్ గార్డెన్ కూడా బాగుంది, చుట్టూ సరౌండింగ్స్ హిల్స్ బాగుంది. సో అవన్నీ కూడా ఇది చేశాను అనమాట. మెయిన్ ఇది బాగా నచ్చింది. లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఛానల్ को सब्सक्राइब करें. बहुत अच्छे लोग हैं. मुझे तेलुगु नहीं आती बट हम हिंदी बोल सकते हैं. థ్యాంక్ యూ. మేము వీళ్ళ హోటల్లో 2 days ఉన్నాం అనమాట. అంటే బార్కోట్లో అది హోటలు. అక్కడ స్టే చేసి మళ్ళీ యమునోత్రికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇప్పుడు గంగోత్రికి వెళ్తూ ఉన్నాం. సో హోటల్ అయితే రీజనబుల్గా చాలా బాగా అనిపించింది, అంటే హోమ్లీగా అనిపించింది. తర్వాత వెళ్ళేదారిలో ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయంటే మన సబ్స్క్రైబర్స్ దేవదారు చెట్లు అని పెట్టారనమాట వీటిని. ఈ చెట్లు ఏంటో అర్థం కాలేదంటే ఇవి చాలా వేసినట్లున్నాయి, వేయకపోతే ఇంత మరి ఈవెన్గా రావు కదా. ఈ దేవదారు చెట్లతో ఏం చేస్తారో తెలియదు కానీ చాలా ఉన్నాయి అన్నమాట. లోయల్లో అంతా చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం ప్రయాణం ఎంత దూరం చేసినా కూడా అలసట లేదనమాట. సో టనల్లోకి వెళ్తూ ఉన్నాం. సో టనల్ రాగానే కొంచెం ఎగ్జైట్మెంట్ కదా ఎవరికైనా కానీ, టనల్ చూడాలి, టనల్ లోపల వెళ్తే ఎలా ఉంటుంది అనేది. సో మాకు కూడా అదే, చాలా పెద్ద టనల్ ఇది. తర్వాత మనం ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది, అబ్బో 2 hours 3 hours 7 hours జర్నీని. సో ఇక్కడ ఒక దామ్ నుంచి ఇంకొక దామ్కి వెళ్ళేదానికి చాలా దూరం ఉంటుంది. అయినా కూడా మనకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. చూడండి వైలెట్ పూలు ఎంత అందంగా పూస్తున్నాయో, పక్కనే గంగా నది. అసలు నిజంగా ఇలా ఇక్కడుంటే చాలా జన్మ ధన్యమైపోతుంది అని అనిపిస్తూ ఉంది. సో వీటిలన్నిటి కూడా దేవభూములు అంటారు. ఈ దేవభూములు అడుగు పెట్టాలంటే అదృష్టం ఉండాలి. సో మనం ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా దేవుడు పిలుపు లేనిదే వెళ్ళలేమంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో దేవుడు పిలుపునిస్తేనే మనం అక్కడ దేవభూమిలో అడుగు పెట్టగలమని. ఇక్కడ ఏంటంటే మేము ఇప్పుడు గంగోత్రి వెళ్ళే దారంతా కూడా చాలా అందంగా పోతూ ఉంటే పోవాలనిపించేలా ఉందన్నమాట. ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత గంగా నది మనతో గంగా ప్రవాహంతో పాటు మనం వెళ్తూ ఉన్నాం అనిపిస్తుంది. రోడ్డు పక్కనే గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గలగల సౌండ్లు, చుట్టూ కొండలు, పచ్చదనం, వెళ్తూ ఉంటే మంచి గాలి. నేనైతే ఆ టెంపో అబ్బాయిని హ్యాపీగా ఏసీ ఆపేసి అన్ని డోర్లు తీసేసి ఈ చల్లగాలి పీల్చుకునేలా వెళ్దామని చెప్పాను. సో ఇలా వెళ్తూ ఉంటే ఆ గాలి కూడా మనకు ఆరోగ్యం అనిపించింది. మేము అక్కడున్న 13 days కూడా మాకు ఆరోగ్యం ఎవరికి దెబ్బతినలేదు, బాగుండింది. ఇంకా మనం రిటర్న్ అయిన తర్వాత జలుబులు దగ్గులు అంటుకున్నాయి కానీ ముందైతే మాకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. మేము స్వచ్ఛంగా కొన్నిసార్లు అయితే మినరల్ వాటర్ తీసుకోకుండా పైన కొండల్లో నుంచి వచ్చే నీళ్లు క్యానుల్లో పట్టుకొని తాగాం. ఒకవేళ జలుబు చేసినా ఏం చేసినా కూడా ఆ మూలికలతో కూడిన నీళ్లు మన ఆరోగ్యానికి మంచిదని చెప్పి మేము చాలా వరకు కొండల్లో నీళ్లు తాగాం. అంటే ఎక్కడ ట్యాపుల్లో నీళ్ళు అలా కాకుండా డైరెక్ట్ కొండల నుంచి వచ్చే నీళ్లు చాలా దగ్గర పట్టుకున్నాం అనమాట. ఇక్కడ గంగోత్రికి వెళ్ళే ముందు ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అన్ని వీడియోస్లో చెప్తూ ఉన్నాను. మీరు ఈ 4 దాములు మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయాలి.
అది చేస్తేనే లోపలికి అలౌ చేస్తారు. ఈ సౌండ్స్ వినండి ఒకసారి. పంపు కొట్టినట్టు కొడుతూ ఉంది కదా, ఇదంతా ఐసు పైనుంచి కరిగి ఇక్కడికి గంగా నదిలో కలుస్తుంది అనమాట. పైన కొండల్లో నుంచి వచ్చి ఇక్కడ కలుస్తూ ఉంది. సో ఇప్పుడు మేము గంగోత్రి వెళ్ళే దారిలో ఉన్నాం. సో దారిలో పడిన కష్టాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. దీనికంటే ముందు వీడియోస్ అన్నీ కూడా మీరు చూడాలి, కంటిన్యూషన్ చూడాలి అంటే ప్రతి వీడియో కింద కమెంట్లో అన్ని వీడియోస్ లింక్స్ ఇస్తాను. దాని ద్వారా మీరు మిగతా వీడియోస్ మా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. లింక్స్ కమెంట్స్ బాక్స్లో ఉన్నాయి.